గొప్ప భూతం అనమాట. అంటే గొప్ప జీవరాశి అనేది. దేవుడు ఏం చేశాడంటే తన సృష్టిని తయారు చేసిన దానికోసం మొట్టమొదట దేవుడు అనేటువంటి ఆయన ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు. ఈ ప్రపంచాన్ని తయారు చేసినప్పుడు దాంట్లో 5 మహాభూతాలు తయారు చేశాడు. అంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనేటువంటివి 5ని తయారు చేశాడు. ఈ 5 తయారైనప్పుడు వాటికి ఎవరు తయారు చేశారు? పరమాత్మ, అల్లా, దేవుడు అని పరిశుద్ధాత్మ మనం ఏ రకంగా భాషలో చెప్పుకునే ఒక దేవుడు ఆయన చేశాడు. అప్పుడు ఆయన తప్ప ఎవరు లేరు. ఆయన ఒక్క పని చేశాడు. ఇది ఎవరికి తెలియకముందు, ఏ జీవరాశి లేదు ముందు ప్రత్యేకమైనటువంటి 5 భూతాలను పుట్టించాడు ఆయన. తర్వాత ఏ భూతాన్ని ఆయన పుట్టించలేదు. తర్వాత ఏ జీవరాశిని ఆయన పుట్టించలేదు. అప్పుడు సృష్టి ఎలా తయారైందంటే ఆకాశం మొదలుకొని భూమి వరకు ఉంది. కానీ మన పరిశోధనలో జ్ఞానాన్ని లోతుగా చెప్పుకుంటే, కూలంకషంగా చెప్పుకుంటే, లోతుగా చెప్పుకుంటే అల్లా అనేటువంటి వాడు ఉన్నాడు. మొట్టమొదట ఆయన సృష్టించింది ఈ ప్రపంచం అని తెలిసింది అనమాట.